హలో గైస్, ఎలా ఉన్నారంతా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? సో ఇక మనకి ఆర్ఆర్బీ గ్రూప్ డి యొక్క ప్రిపరేషన్ అనేది మొదలు పెడదాము. మెల్లగా మనకి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. ఇక చాలా రోజులైతే గడిచిపోయింది కదా. ఇంకా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో దయచేసి అయితే స్టార్ట్ చేయండి. సో మనం ముందు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా మళ్ళీ రిపీట్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. అండ్ ముందు రాసిన ఎగ్జామ్స్కి ఎక్కడెక్కడ మనం లాస్ అయ్యాము మార్క్స్ కానీ, లేకపోతే మన ప్రిపరేషన్లో లోటుపాట్లు ఎక్కడ ఉన్నాయనే దాని గురించి తెలుసుకొని ప్రతిదీ కూడా మనం రికవర్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే అవ్వాలి. ఇప్పుడు మనకి గ్రూప్ డి ఒక ప్రిపరేషన్లోకి వచ్చేసరికి చాలామంది హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే మ్యారేజ్ అయిన మెన్స్ కానీ చాలామంది అయితే ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలా తక్కువ టైం అయితే ఉంటుంది మిగతా ఆస్పిరెంట్స్తో పోల్చుకుంటే కనుక. ఈ మ్యారేజ్ ఎవరికైతే అయిందో వాళ్ళకి చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇంటి దగ్గర ఉండే ప్రిపరేషన్ సాగించే వాళ్ళకి కూడా చాలా తక్కువ టైం అయితే ఉంటుంది. ఏదైనా సరే మనం ఒక దాని మీద నిలబడి ప్రిపరేషన్ సాగించడం అనేది వేరు, ఎటువంటి మనకి డిస్టర్బెన్స్ లేని వాతావరణంలో. అండ్ ఆ తర్వాత ఒకవైపు ఫ్యామిలీని చూసుకుంటూ కానీ, లేకపోతే ఇంటి యొక్క బాధ్యతలను చూసుకుంటూ కానీ ప్రిపరేషన్ అనేది కొనసాగించడం క్వైట్లీ డిఫరెంట్ అనమాట. ఎందుకు అంటే ఇక ప్రిపరేషన్ గ్రూప్ డి కోసం సాగిస్తున్నారు అంటే వాళ్ళకి ఇక దాని మీద ఫోకస్ అయితే ఉంటుందన్నమాట. యాజ్ ఏ స్టూడెంట్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇక గ్రూప్ డి నోటిఫికేషన్ కానీ, లేకపోతే ఏదైనా సరే ప్రిపరేషన్ తప్ప వాళ్ళకి ఒక రెండో ఆలోచన అయితే ఉండదు. బట్ ఈ యొక్క ఫ్యామిలీ బాధ్యత వచ్చిన వాళ్ళకి మాత్రం చాలా స్ట్రగుల్ అయితే ఉంటుందన్నమాట ప్రిపరేషన్ సాగించడానికి. ఒకవైపు ఇంటి బాధ్యతలను చూసుకుంటూ, ఒకవైపు ఫ్యామిలీని మెయింటైన్ చేసుకుంటూ, సో చాలా స్ట్రగుల్ అయితే ఉంటుందన్నమాట ప్రిపరేషన్లో. సో ఆ ప్రిపరేషన్లో ఆ స్ట్రగుల్స్ని కూడా ఎదుర్కొని అసలు సాధించాలి ఏదో ఒకటి అన్న తపన ఉన్న వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. వాళ్ళందరికైతే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామనుకుంటున్నాను ఈ వీడియోలో. సో వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి గైస్. నేను ఫస్ట్లో నా యొక్క అటెంప్ట్ ఇచ్చింది నేను ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనమాట. అప్పుడు అసలు గవర్నమెంట్ జాబ్ అని అసలు ఏమీ తెలియదు అనమాట. ఒక సెల్ కూడా నా దగ్గర అయితే లేదు. ఆ టైంలో నేను ఇంటర్ చదువుతున్నప్పుడు, సో ఇంటర్ ఎప్పుడు అంటే నాది సెకండ్ ఇయర్ వచ్చేసరికి 2017 to 18 బ్యాచ్ అనమాట. ఒక సెల్లు లేకుండే, ఒక బుక్ లేకుండే, అసలు కాంపిటేటివ్ ఫీల్డ్ మీద అసలు అవగాహన లేకుండే. అప్పుడు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి చదువుతున్నాను. అప్పటికే మా మామయ్య కోచింగ్ అయితే తీసుకొని వచ్చేసాడు ఇక ఇంటికి. ఇంకా లాభం లేదు, ఏదో ఒక వ్యాపారం కానీ ఏదో ఒకటి చూసుకుందాం అనేసి ఇంటికి వచ్చాడు. అప్పుడు నేను తనని అడిగాను అనమాట, సో నేను కూడా ప్రిపేర్ అవ్వచ్చా దీనికి అంటే, ప్రిపేర్ అవ్వు, టాలెంట్ ఉంటే దానికి మించింది ఏదీ లేదు, డెఫినెట్లీ సక్సెస్ అయితే వస్తుందని అయితే అన్నాడు. బట్ నువ్వు ఎందుకు మాయ వచ్చేసావంటే, నేను చాలా ప్రయత్నించాను, నా వల్ల అవ్వట్లేదు, సో దాని మీద టైం వేస్ట్ చేసుకునే కంటే ఇక ఏదో ఒక దాంట్లో నేను సెటిల్ అవుదామని అయితే వచ్చేసాను అని అయితే చెప్పాడనమాట. బట్ నాకైతే సజెషన్ అయితే ఇచ్చాడు, నువ్వు ప్రిపేర్ అవ్వు, డెఫినెట్లీ వస్తుంది అనేసి. 2018 నా యొక్క ఫస్ట్ అటెంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. పోస్టల్కి అయితే రాశాను. అప్పుడు పోస్టల్కి ఎగ్జామ్ అయితే ఉంది. నేను రాసిన తర్వాత ఇక ఎగ్జామ్ తీసేసి అందరికీ కూడా మెరిట్ లిస్ట్ పైన అయితే ఇచ్చారనమాట. సో నేను రాసింది అదే లాస్ట్ ఇయర్ అనమాట ఎగ్జాము. ఇక తర్వాత డిగ్రీ అయితే జాయిన్ అయ్యాను. డిగ్రీ 3 సంవత్సరాలు కూడా కంప్లీట్ చేస్తూనే ఎస్ఎస్సి కోసం ప్రిపేర్ అవుతూ సిహెచ్ఎస్ఎల్ ఒకసారి అండ్ ఎంటీఎస్ ఒకసారి అయితే రాశాను అనమాట. అప్పుడు కూడా ఎటువంటి అవగాహన అయితే లేకుండా, అంటే డిగ్రీ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి, డిగ్రీ చదువుతున్నాను కాబట్టి ఇక కాంపిటేటివ్ మీద చాలా తక్కువ ఫోకస్ అయితే చేశాను. మేబీ అప్పుడే స్టూడెంట్గా ఉన్నప్పుడే ఎక్కువ ఫోకస్ అనేది కాంపిటేటివ్ ఫీల్డ్ మీద చేసినట్లయితే డెఫినెట్లీ సక్సెస్ అయ్యేదాన్నేమో అని అయితే అనిపిస్తుంది. ఇక డిగ్రీ ఫైనల్ ఇయర్లో అనుకోకుండా డాడీకి ఆరోగ్యం బాగాలేకపోవడం వల్ల అనుకోకుండా మా మామయ్యనే నేను మ్యారేజ్ చేసుకోవాల్సి అయితే వచ్చిందనమాట. సో ఆ టైంలో నా లైఫ్ మొత్తం కూడా టర్న్ అయిపోయినట్టయితే అనిపించింది. ఎందుకు అంటే ఇద్దరు ముసలి వాళ్ళ ఇంట్లో ఉన్నారు అండ్ మా మామయ్యతోటి మొత్తం ఫ్యామిలీని మెయింటైన్ చేసుకోవడం నాకు చాలా తక్కువ టైం అయితే దొరికేదనమాట. సో ఈ తక్కువ టైంలో ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఏంటో అసలు అర్థం కాలేదు. యాక్చువల్లీ నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లోనే డిగ్రీ అయిపోయిన తర్వాత కోచింగ్కి వెళ్దాము అని అయితే అనుకున్నాను. బట్ మొత్తం కూడా కొలాప్స్ అయితే అయిపోయింది. తననైతే అడిగాను, ఒక మొబైల్ అన్నా కొనిపించి ఇంట్లో ఉండే ప్రిపరేషన్ కొనసాగిస్తాననేసి. సో తను అయితే కోచింగ్ సెంటర్కి వెళ్ళు, ప్రిపేర్ అవ్వని అయితే అన్నారు. బట్ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోలేదన్నమాట. సో అందరూ కూడా వద్దు, ఆడపిల్ల పెళ్ళిన తర్వాత అటు ఇటు వెళ్ళటం మంచిది కాదు అనేసి అన్నారు. సో దానివల్ల నేనైతే ఇంకా ఆగిపోవాల్సి వచ్చింది. అట్లీస్ట్ ఒక మొబైల్ అన్నా కొనివ్వమని అడిగితే
తను మొబైల్ అయితే కొనిచ్చారనమాట. సో మా హస్బెండ్ అయితే ఫుల్ సపోర్ట్గా ఉంటారు. బట్ ఏంటంటే నేను నా నుంచి హెల్ప్ అయితే అడగకు, బట్ నీకు ఇష్టమైంది నువ్వు చేసుకో అనేసి నాకు ఫుల్ సపోర్ట్ అయితే ఇచ్చారు. కానీ నా నుంచి ఎటువంటి హెల్ప్ అడగకు, ఎందుకంటే నాకు కాంపిటేటివ్ ఫీల్డ్ నాలెడ్జ్ ఉన్నా సరే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత నాలెడ్జ్ అయితే నాకు లేదు అనేసి ఏదైతే అనేసారనమాట. సో సరేలే, అట్లీస్ట్ ఒక మొబైల్ అన్నా కొనిచ్చారు కదా అని అయితే సంతోషపడ్డాను. ఇక దాని నుంచే ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేశాను. ఆ ప్రిపరేషన్లో కూడా ఎక్కువ రోజులు అయితే ఒక 2 years పాటు నేను యూట్యూబ్ ఛానల్స్ నుంచే చదువుకోవటం ఇలా అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఆ తర్వాత యాప్లో కోర్స్ చేసుకొని ఈ విధంగా ప్రిపేర్ అవుతూ వస్తున్నాను. బట్ ఎంత ప్రిపేర్ అయినా సరే ఫ్యామిలీ బాధ్యత ముందు చాలా తక్కువ టైం దొరకటం వల్ల ఎక్కువ ఫ్యామిలీకే నేను స్పెండ్ చేశాను అనమాట. సో అది కూడా నాకు పెద్ద మిస్టేక్ అయితే అయిపోయింది. అందుకనే చెప్తున్నాను, ఎవ్వరు కూడా మీ యొక్క లైఫ్లో ఏదైనా సాధించాలనే అయితే డెఫినెట్లీ ఉంటుంది. ఈవెన్ హౌస్ వైఫ్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మగవాళ్ళకి కానీ, ఆడవాళ్ళకి కానీ ఏదో ఒక బిజినెస్ పెట్టుకుందామని కానీ, లేకపోతే ఏదో ఒక శారీస్ బిజినెస్ కానీ, లేకపోతే కాంపిటేటివ్ ఫీల్డ్ కానీ, లేకపోతే ఒక ప్రైవేట్ జాబ్ కానీ, ఒక జాబ్ అంటూ చేయాలి అనుకునే వాళ్ళు చాలామంది అయితే ఉంటారు. బట్ చాలా కారణాల వల్ల ఆగిపోతూ ఉంటారు. దాంట్లో వచ్చేసరికి మెయిన్ కారణం వచ్చేసరికి మనకి మ్యారేజ్ అనమాట. వన్స్ మ్యారేజ్ అయింది అంటే ఇక మెల్ల ఒక గుదిబండ పడ్డట్టే, ఎటు కదలలేము మెదలలేము అనమాట. సో ఏదో సాధించాలి అనేది అనుకుంటాం, కానీ మ్యారేజ్ అయిన తర్వాత సాధించడం చాలా కష్టం. అందుకని స్టూడెంట్ లైఫ్గా ఉన్నప్పుడు మీ యొక్క టైంని అయితే వృధా అయితే అస్సలు చేసుకోవద్దు. సో జల్సాల కోసం ఉపయోగించుకోవద్దు. డెఫినెట్లీ మీకున్న టైంని, కాలేజ్ టైం అంటే ఇప్పుడున్న మనకి కాలేజ్ అంత ఇంపార్టెంట్ అయితే కాదనమాట. నాకు తెలిసి చాలా సర్టిఫికెట్లు అనేవి దొంగ సర్టిఫికెట్లు అయితే ఇచ్చేస్తున్నారు. మిమ్మల్ని అలా తీసుకోమని అనట్లేదు. తక్కువ టైంని మీ యొక్క సబ్జెక్ట్ కోసం మీరు కేటాయించి ఎక్కువ టైంని మీ యొక్క కాంపిటేటివ్ ఫీల్డ్ అయితే ఉంచండి. సో సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్, ఈవెన్ పాస్ మార్క్స్ వచ్చినా సరే మీరు ఏ గవర్నమెంట్ జాబ్కైనా ప్రిపేర్ అవ్వచ్చు. 100 మార్క్స్ వచ్చిన అప్లికేషన్ తీసుకుంటాడు, మీకు 35 మార్కులు వచ్చినా సరే అప్లికేషన్ అయితే సమానంగానే తీసుకుంటాడు. సో మెరిట్ని బట్టి అక్కడ మీకే మార్క్స్ కలవు. కాబట్టి మీ యొక్క డిగ్రీలకి మీరు తక్కువ టైం అయితే ఇచ్చి మీ కెరీర్లో సాధించడానికి ఏదైతే అనుకుంటారో, ఈవెన్ ప్రైవేట్ జాబ్, గవర్నమెంట్ జాబ్, దానికి కావాల్సిన బాటను అయితే వేసుకోవడం అయితే మంచిదని నా ఉద్దేశము. సో మ్యారేజ్ అయిన తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మాత్రం ఏదైనా సాధించగలం, కానీ చాలామందికి ఆ సపోర్ట్ అయితే ఉండదు. కాబట్టి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ దాకా ఇద్దామైతే అనుకుంటున్నాను. ఈవెన్ నేను కాంపిటేటివ్ ఫీల్డ్కి ప్రిపేర్ అవ్వబట్టి నేను 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. బట్ దీనికి సాధించలేకపోవడానికి కారణం నాకు చాలా సమస్యలు అయితే ఉన్నాయి. అటువంటి సమస్యలు మీరు ఫేస్ చేయకూడదనే చెప్తున్నాను. 1 or 2 years గ్యాప్ తీసుకొని అయినా సరే సిన్సియర్గా, సీరియస్గా అయితే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్లీ జాబ్ అయితే వస్తుంది మీకు. సో ఇదనమాట. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క ఒపీనియన్ని కామెంట్ చేయండి. సో ఆల్ ఆఫ్ యూ, లెట్స్ స్టార్ట్ ద గ్రూప్ డి ప్రిపరేషన్.